జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ ఆదేశాల ప్రకారం జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి జి భవానీ చంద్ర ఆదేశాల ప్రకారం సంగారెడ్డి జిల్లా న్యాయ సేవా అధికారి సంస్థ కార్యదర్శి బి రమేష్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ వర్గాల ప్రతినిధులకు న్యాయ సేవా సంస్థ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో మా ఇల్లు సేవా సంస్థ చైర్మన్ తోపాజీ అనంత కిషన్, తెలంగాణ రాష్ట్ర యువజన సంఘం సమితి అధ్యక్షుడు డాక్టర్ కూనా వేణు గోపాలకృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు తహార్ యాదగిరి, ఎంఐఎం పార్టీ సంగారెడ్డి అధ్యక్షులు ఫాజిల్ ఇర్ఫాన్, కార్యదర్శి యాకూబ్ అలీ, ఫోరం ఫర్ బెటర్ అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు జైపాల్ నాయక్, విశ్వకర్మ అధ్యక్షులు అశోక్ చారి, సంగారెడ్డి పట్టణం ముఖ్య నాయకులు పాల్గొన్నారు। రాజు మరుపుంది రాజు మీరండి లేదంటే పెండింగ్ కూడా చాలా ఉంది, మెయింటెనెన్స్ కూడా రాకుండా వాళ్ళ ఒక్కొక్క ఆఫీసర్ దగ్గర 4,500 పెండెన్సీ కూడా ఉంది, వాడికి కూడా 4,500 అంటే ఇంకా అక్కడికి ఇంపార్టెన్స్ ఇచ్చి చేస్తున్నా వాళ్ళు ఆర్డర్స్ రాయాలి, వాళ్ళు చూసుకోవాలి। ఆర్డర్ ఇచ్చినప్పుడు ఒక ప్రపోజల్ ఏంటంటే వేరే కేసెస్లో కూడా మనకు ఆల్రెడీ మధ్యవర్తిత్వం అనేది జరుగుతుంది, అంటే మీడియేషన్ మనకి కొత్తగా అంటే ఇంతకుముందు మనకి కోర్టు తక్కువగా ఉన్నప్పుడు పెద్దలు మన గ్రామ పంచాయతీల మీద కూర్చొని చేస్తున్నా అదే చేసేవాళ్ళు కదా, కూర్చోబెట్టి మాట్లాడి తీర్పిచ్చేవాళ్ళు మన పెద్దవాళ్ళు। వాళ్ళకైతే చక్కగా ఇప్పుడు కోర్టుకి ఎంతసేపు ఉన్నా మనం సాక్ష్యం చూస్తూ ఉంటాం, కరెక్ట్గా ఉండొచ్చు లేకపోవచ్చు, రికార్డు పట్టిస్తాం। అది ఇప్పుడు మన ఊళ్ళో ఉన్న వాళ్ళకైతే నిజాలు డైరెక్ట్గా కూడా తెలిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది। సో అది ఆ విధంగా ఏంటంటే వేరే కేసెస్లో కూడా మనకి మధ్యవర్తిత్వాన్ని బాగా తీసుకొని వస్తున్నారు, అంటే వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ట్రైనింగ్ ఇస్తున్నారండి। అడ్వకేట్స్కి ట్రైనింగ్ ఇచ్చి మీ కేసు ఇలా ఉంది, మీ కేసు ఇలా ఉంది, దీంట్లో ఇంత పాజిటివిటీ ఉంది, ఈ విధంగా లేదు, మరి ఏమైనా సెటిల్మెంట్ చేసుకోగలరా అని। ఇవన్నీ ఇప్పటికి కూడా మనకి లోక్ అదాలత్లో మహళ్ళు వాళ్ళు అయిపోయినవి ఉంటుంది, లేదా మనకి ఈ విధంగా ట్రైనింగ్ తీసుకునేటువంటి మధ్యవర్తితుల ద్వారా జరిగే కేసెస్ కూడా ఇప్పుడు దానికి చాలా ఎక్కువగా ఇంపార్టెన్స్। సో నేను ఇప్పుడు ఇంకా మెయిన్ పర్పస్ మీ అందరినీ ఇక్కడ పిలిపించడం, కమ్యూనిటీ ఎల్డర్స్ని ఎందుకు పిలిపించడం, మీ కమ్యూనిటీలో ఎవరెవరికి మన కమ్యూనిటీలో వాళ్ళకి కొంచెం పెద్దవాళ్ళు కాబట్టి వినే చాయిస్ ఎక్కువగా ఉంటుంది, గౌరవం అంటూ ఉంటుంది పెద్దవాళ్ళకి ఆ కమ్యూనిటీలో। ఫైనల్ ఏం లేదు సార్, అది కాదు ఫైనల్గా ట్రైనింగ్ ఇస్తామని చెప్తున్నాం, సెలెక్షన్ చేస్తున్నాం, ఆ ట్రైనింగ్ ఇచ్చే వరకు ఎంత సమయం పడుతుందో పట్టే వరకు ఈ ప్రోగ్రామ్ ఇట్లనే ప్రతి నెల అంటే ముందు ఇస్తున్నామని మీకు ఇప్పుడు అనడం కూడా ఏంటంటే మీకు తెలిసిన వాళ్ళే కూడా తీసుకొని రండి అని చెప్పేసి ఇది हम जिससे साहब से मिला मिलता हम पढ़ते थे, अब हमको उनके सामने आने मैडम साहब अब हमारा सामने है, जो भी मसाइल है उनके सामने रख रहे हम खुशकिस्मत हैं इनके सामने जो रख रहे मसाइल, क्योंकि ये मसाइल जो आए बहुत खुशकिस्मत है, क्योंकि जो फैमिली मेम्बर्स के जो केसेस हो रहे हैं वो तकरीबन माइनॉरिटीज में हो रहे हैं, क्योंकि ये मसला ऐसा है कि माशरा ख़राब हो गया है। पहले ज़माने में क्या था बोले तो अपने गली के लोगों में अपने मजहब में बैठ के अपने गली में बैठ के बात करके मसला हल कर सकते थे। वहाँ पर मसला हल न होने की सूरत में अपन कोर्ट को जाते थे, वहाँ कोर्ट में मसला जो भी है डिसीजन होता था वो होता था, क्योंकि मसाइल क्या है बोले तो अपने महल्ले से हट के बाहर निकल वाले वो कोर्ट को आते हैं, क्योंकि ये मसला जो आया कोर्ट का डिसीजन जो है बहुत अच्छा है। ये मसला जो आया अब उगादी का जो दिन है, फिर आने वाले उगादी तक हम मैडम को जिसके हम खुशकिस्मत देंगे, हम मुबारक देंगे कि जो भी मसाइल है हमारे महल्ले के अंदर बैठ के हम बात करेंगे, केसेस नए हुए ऐसा ये मसला हल करेंगे बोल के हम मैडम से हम रिक्वेस्ट कर रहे हैं, क्योंकि ये मौका आया हुआ है, बहुत किस्मत है। हमारे माइनॉरिटीज होते या हिंदू भाई हो किसी में भी हो तो फैमिली मेम्बर्स के केसों के बारे में यहाँ तक न्याय व्यवस्था ये मसला हल करे तो बहुत अच्छी बात है, क्योंकि मैं कई जगह पर देखा हूँ, हमारे नायक भाई के लोगों में देखा हूँ, क्योंकि जो फैमिली मेम्बर्स का केस होता है तो उनके तांडे में बैठ के बात कर लेते हो, उनके लोगों को इनके लोगों को बिठा के बात करके वहाँ का वही मसला हल करते, वहाँ का वही मसला हल करने के बाद दोनों को मिलाते हो ना, दोनों को मिला के दोनों के हिस्से में दावत करते हो, दोनों के हिस्से में भी दावत करके 2 लाख को एक पे गले मिला लेते, वहाँ का वहाँ मसला हल कर लेते। हम देखे वो लोगों के पास देखा हुए बहुत खुशी हुई हमारे को भी, वैसा मसला हर लोगों में आना बोलते हैं चाह रहे, क्योंकि वो मसला अगर सुन कर आ गया तो ये क्या है माशरा खराब ना होता, क्योंकि हम कोर्ट तक भी आने की जरूरत नहीं पड़ती,
अब ये लोग खुद बोलते कोर्ट वाले खुद बोलते कोर्ट को केसेस नहीं आ रहे, कोर्ट केसेस नहीं आ रहे लोग, तो ये मसला हल कर दो, वहाँ का मैं हल कर दो, बहुत अच्छी बात है। हम खुशकिस्मत समझ, अब ये मौका हमारे जज साहब हमको दिए मौका, तो हम खुशकिस्मत हैं। मैं मैडम का बहुत बहुत शुक्रिया अदा कर रहा हूँ। कोर्ट में कई साल से, और जो है उसको सॉर्ट आउट करने के लिए क्या है, कोर्ट में बहुत लेट प्रोसेस है, उसका प्रोसीजर है। तो ये जो प्रोग्राम आप जो स्टार्ट करें, तो इसमें क्या है, जो भी मैटर है कॉरिडोर में सॉर्ट आउट हो जाता है। और एक बार क्या होता है, तो एक प्रॉब्लम की वजह से क्या है, कहीं एक फैमिली और पूरा जो है वो, और इसमें क्या है कई लड़ लेके कर लेके कोई क्या है हरासमेंट की वजह से सही टाइम पे काउंसिलिंग होने की वजह से तो वहाँ क्या है सुसाइड भी कर लेते और मर भी जाते और क्या है उनको तो छोड़ देते, फैमिली रेस्ट हो जाती। तो ये बहुत अच्छा इनिशिएटिव है। आप कभी भी हमारी जरूरत पड़े तो ये करिए। थैंक यू। మీద చాలా ప్రాధాన్యత కలిగింది. ఎందుకంటే దేశాల మధ్య వచ్చే గొడవలు కూడా మధ్యవర్తితో కొన్ని డిస్ప్యూట్లు సెటిల్ చేయడం, ఇది కింది స్థాయిలో మనము కుల సంఘాలుగా మత పెద్దలుగా మరి గ్రామీణ ప్రాంతాల్లో మరియు పట్టణ ప్రాంతాల్లో కుల వ్యవస్థ పటిష్టత కోసం, అంటే ఇప్పుడు చిన్న ఫ్యామిలీ అయితే విధానం చెప్పినట్టు మరి ఉద్యోగరీత్యా చదువుల రీత్యా గ్రామాలు వదిలి ఎక్కడో వేరే ప్రాంతాల్లో వలస వెళ్ళడం, కాబట్టి కుటుంబంలో పర్యవేక్షణ లోపం పెరిగి పెద్ద చిన్న మధ్యలో ఏజ్ ఫ్యాక్టర్, ఏజ్ గ్యాప్ కూడా బాగా వచ్చి చిన్న చిన్న ఈగోలకు కూడా ఫ్యామిలీ విడిపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇలాంటి మరి మధ్యవర్తిత్వం కేంద్రాలు తప్పకుండా ఉండాలి. దానికి మరి మేడం గారు మరి ప్రొవిజన్ ఉంటే తప్పకుండా ఒక పర్మనెంట్ సైకాలజిస్ట్ కానీ మరి ఏర్పాటు చేసినట్టయితే బాగుంటుంది మేడం. వచ్చే మీటింగ్ ద్వారా మరి మహిళా పోలీస్ స్టేషన్ గురించి కూడా వాళ్ళు కూడా వస్తే మరి అందరూ బాగుంటుంది. అదే లీగల్ లిటిగేషన్ క్యాంప్లో మన టీవీ యాక్ట్ గురించి ఏవైతే కుటుంబాలకు సంబంధించిన చట్టాల గురించి అవగాహన కార్యక్రమాలు పెట్టినట్టయితే లీగల్ లిటిగేషన్ క్యాంప్ అందరికీ కూడా మాకు కూడా కొంచెం అవేర్నెస్ పెరిగి మరి మంచి మెరుగైన సమాజం కోసం మామూలు కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మేము ఊళ్ళోనే పంచాయతీ చాలా మంది ఈరోజు అనేక రకాలుగా ఇబ్బంది పడి సరితావేశంలో చాలామంది అపాస్పాలై చాలామంది చనిపోయి కూడా గిరిజనులు వాళ్ళు అత్యధిక కేసులు నేను చాలా రోజు చూస్తా ఉన్నాను. గవర్నమెంట్ హాస్పిటల్లో పోలీస్ స్టేషన్లో కొట్టుకోవడం చేయడం ఇవన్నీ చాలా మంది గిరిజన తండాలు జరుగుతున్నాయి. ఇలాంటి క్యాంపులు, ఇలాంటి అవేర్నెస్ క్యాంపులు గిరిజన తండాలు పెట్టి అవేర్నెస్ కార్యక్రమం చేపడితే మామూలు సహాయ ఖచ్చితంగా అందిస్తాం మేడం. అందులో భాగంగా మీరు రాష్ట్ర పేరు నాదికపోతే ఖచ్చితంగా వెళ్ళకుండా ఏ కార్యక్రమం పిలిపిస్తే దానికి వస్తుందని చెప్పేసి సమాజ సేవ విషయంలో ఇప్పుడు మా 260 ఫ్యామిలీస్ ఉన్నాయి. అంతా 90% ఓల్డ్ బస్ స్టాండ్లోనే ఉంటుంది. మా సమాజ పరంగా ఒక సేవా కార్యక్రమం కూడా మేము అప్పుడప్పుడు చేస్తాము. వాళ్ళ పరిస్థితి బాగలేదనుకోండి, వాళ్ళకు సమాజ తరఫున మేము వాళ్ళకు అసలు అది కాకుండా ఎవరైతే గరీబోళ్ళో కూడా చాలా మటుకు పార్టీషన్ కేసులు ఇలాంటివి చాలా వస్తుంది. మరి ఈ కేసులు అనేటటువంటి మేడం గారు చెప్పినట్టుగా కొన్ని వేల కేసులు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క దగ్గర ఉన్నట్టయితే పరిష్కారం ఇవ్వడంటే నాకు తెలిసి మా నిజాయి సమాజంలోనే మా దాంట్లోనే నాకు తెలిసే వేరే ఫ్యామిలీస్ ఎట్లా ఉన్నాయంటే నిత్యం కొట్లాడుకోవడం, బాధ్యత దగ్గర పిల్లలు పరిస్థితి కావాలి, వాళ్ళ సమస్యలను కోర్టుకు వస్తున్నాయి, ఏ పరిష్కారం కూడా కావడం లేదు. ఎందుకంటే ఇక్కడ వాయిదాల మీద వాయిదాలు పడితే చాలా రోజులు అవుతూ ఉంటాయి. మరి ఇలాంటి సమయం లోపల మరి మీరు చెప్పినటువంటి ప్రైమరీగా పరిస్థితి వచ్చింది కనుక దీన్ని మార్చాలనేటువంటి దాని మీద హైకోర్టు నుంచి ఒక స్పష్టమైనటువంటి ఆదేశం వచ్చింది. ఆదేశానుసారమే ఈరోజు అన్ని కూడా కమ్యూనిటీలకు సంబంధించినటువంటి దాని మీద మనము ఒక అందరినీ కూడా సమకూర్చి కుటుంబంలో కూడా సమస్య కాకుండా ఉండాలనేటువంటి దాని మీద ఒక మంచి ఆలోచన చేసుకున్నందుకు వాళ్ళందరూ కూడా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. వాస్తవం చెప్పాలంటే నిజంగా చెప్తున్నా కదా, వాస్తవం ఆలోచన చేస్తే ఏంటంటే ఈ కుటుంబం అనేది నిజంగా చెప్తున్నా కదా 8,000 సంవత్సరాలప్పుడు ప్రారంభమై 5,000 సంవత్సరాల నాడు దానికి ఒక స్థిరపడ్డటువంటి ఈ పెళ్లి అనేటువంటి నిజానికి సంబంధించినటువంటి దాని మీద ప్రకటన లిఖితాన్ని చూసినాం మనము. ఆ దానికంటే ముందు ఏంటంటే పెళ్లి కావాలంటే దానికంటే ముందు ఏముంటుంటే పెళ్లిలో పేరు అయిపోయింది. మన దగ్గర పెళ్లి పేరు ఏం చేస్తున్నాడు, పిల్లలకు సంబంధించిన పూర్తి సమాచారం ఇచ్చి 100 అబద్ధాలు అనేది ఒక పెళ్లి చేస్తున్న ఒక సంతోషం. దానికి కూడా 1881 1600 కోట్లు ఖర్చు పెట్టే పెళ్లి ఉన్నాయి. మొన్న కూడా చూసినటువంటి దాని మీద కూడా 1000 కోట్లు ఖర్చు పెట్టేట్టు ఉండదు. ఓకే, సంతోషం, పెళ్లి ఎంత సంతోషంగా ఘనంగా చేసినా మనం చాలా సంతోషపడతాం.
కానీ పరిస్థితి ఏంటంటే ఈ సమస్యలు వచ్చినప్పుడు ఎక్కడ పోవాలనేటువంటి దాని మీద ఏంటంటే కోర్టుకు పోవాల్సిన పరిస్థితి వస్తుంది. దానికంటే ముందు పోలీస్ స్టేషన్ పోవాలి. పోలీస్ స్టేషన్ పోగానే మనకి ఏం చేస్తారు, 3 సార్లు కౌన్సిలింగ్ ఇస్తారు. అక్కడ తెలియకుండా ఏమైపోతుందంటే కుటుంబంలో దానికంటే ముందు మనం ఏంటంటే పెళ్లికి అయ్యేటువంటి ఖర్చులు ఏమవుతున్నాయో, మనం చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంటుంది. మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉన్నప్పుడు ఏంటంటే సమాజంలో మనం బతకాలనేటువంటి దాని మీద పోయి మనం ఏదో అనేటువంటి దాన్ని వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారు దాని మీద పెళ్లికి చేసేటువంటి ఖర్చులతోనే ఫస్ట్ సమస్య ప్రారంభం. దాని తర్వాత అంటే ఈ అప్పులన్నీ చూసి ఆ పిల్ల బాధపడుతున్నది, పిల్ల తల్లిదండ్రులు డిన్నర్ చేసి వీళ్ళు బాధపడుతున్నారు. ఆ కుటుంబ భార్య భర్తల మధ్యలో కూడా చిన్న సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి. గతంలో మనకి ఏమంటే మనం ఇంతకించి ఒక ఆడపడుచు ఎదిగినటువంటి ఆడపడుచు బయటికి పోతుందంటే నాయనమ్మ కానీ అమ్మమ్మ కానీ ఇంకో కుటుంబ సభ్యులు పెద్ద ఏడిపోతున్నాం ఏం చేస్తున్నాం అనేటువంటి దాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఇప్పుడు ప్రశ్నించడం ఇవ్వలేదు. అన్ని మైక్రో ఫ్యామిలీస్ అయిపోయినాయి. ఏంటంటే ఇవ్వాలి ఏదైనా చేసుకోవచ్చు, ఏమైనా వెళ్ళాడుకోవచ్చు, ఏమైనా చేసుకోవాలనేటువంటి దాని మీద ఈ ప్రపంచంలోనే భారతదేశం అనేది గొప్ప దేశం. ఎందుకంటే కుటుంబ వ్యవస్థ ఎక్కడ లేదు. మీకు అమెరికాలో 1881 పెళ్లిలోనే సగం డైవర్స్ తీసుకున్నారు. ఇప్పుడు మన దగ్గర డైవర్స్ అంటే ఏమైపోయిందంటే చాక్లెట్ బిస్కెట్ల ఎట్లయిపోయిందంటే మన వ్యవస్థ ఒక చిన్న భిన్నమైనటువంటి పరిస్థితి. ఇప్పటికైనా సంతోషపడుతుంది ఏంటంటే మన మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పటిష్టంగా ఉంటుంది, మన రాష్ట్రం పటిష్టంగా ఉంటేనే దేశం పటిష్టంగా ఉంటుంది అనేటువంటి దాని మీద మంచి నిర్ణయం తీసుకున్నందుకు దానికి కూడా ముందుగా నేను చెప్తున్నాగా మన డీజే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, మా రమేష్ సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇక్కడ వచ్చేసిన వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చేసిన వాళ్ళందరూ కూడా సమాజంలో మంచి చేయాలనేటువంటి ఆలోచనలు వచ్చింది తప్ప కానీ ఏదో సమయానికి చేయాలనేటువంటి కాదు. సమాజంలో మా వంతు సహకారం ఏం చేయాలనేటువంటి దాని మీద వాళ్ళు వచ్చినందుకు నిజంగా చెప్తున్నారు. మీకు చేతులు జోడి చెప్పగానే ఒక ఫోన్ కాల్తో ఇంతమంది వచ్చినట్టు నిజంగా చెప్తున్నా కదా, నేను చాలా సంతోషపడింది. ఇంకా నాకు తెలిసిన మటుకు సంగారెడ్డి జిల్లాల కుటుంబ సమస్యలు అనేవి కూడా కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే అసలు ఎవరికి తెలియని పరిస్థితి. అందరూ మొబైల్ ఫోన్లకు అంకితమయ్యారు. మొబైల్ ఇంకా చిన్న సమస్య రాగానే కోర్టుకు సంబంధించినట్టు తెచ్చుకుంటారు, ఇవి తెచ్చుకుంటారు. చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. ఇంకా ఈ రోజు నుంచి ఏంటంటే మన కమ్యూనిటీకి సంబంధించినటువంటి మన ఉడగ జంగాలకు సంబంధించిన తీసుకున్నాం. मैडम साहिबा और लीगल सर्विसेज अथॉरिटी के सेक्रेटरी कल जो माशरा चल रहा उस माशरे के ताल्लुक से सर बातें बताई गई है और ऐसी पूरे बात अभी तो एक ही बात में ख़त्म करें। मैं 2 बात ज़्यादा नहीं बात करके 2 बात करके ख़त्म करना चाह रहा हूँ। आज माशरा क्या चल रहा, माशरा क्या हिसाब में है। एक ज़माने में कुछ परेशानी आ गई, घर की कहानी लेके जाए, घर से घर कुछ बात करना, बैठा के बात करना, समझौता में बात करना, मतलब बड़े लोगों के पास जाते थे, हमारे पास बड़े मौसाओं के पास जाते थे, वो लोग बुला के बैठ के बात करके उस मसले को हल कर देते थे। वो वहाँ नहीं रहता था। अभी आज मास्टर वैसा नहीं रहा। हमारे साथी बोले ऐसा कोई बाहर जाना, एक लड़की मुझे बाहर जाना, शादीशुदा छोटा शादीशुदा मुझे एक लड़की बाहर जाना बोले तो वो लड़की के साथ एक सिक्योरिटी टाइप में उनकी दादी या नानी, उनकी खाला, कोई उनके भाई रिलेटिव्स पैसा दे के भेजते थे। आज वैसा माशरा नहीं रहा, क्योंकि हर छोटी बात की जो है हर छोटी बात लेके पुलिस स्टेशन के और वोटर के बाहर जो फिर इसमें हर आदमी मुश्किल में, हर आदमी परेशान में है। यहाँ पर ये संगारेड्डी डिस्ट्रिक्ट के अंदर हमारे हेडक्वार्टर के अंदर मैडम साहिबा और साथ हमारे सब पे एक जगह करके प्रोग्राम रखे, ये बहुत बड़ी अच्छी बात है। और हर कम्युनिटी के लिए बात करने के लिए हर कम्युनिटी को ऐसा ग्रूम के जैसा होंगे, खाल के जैसा होंगे, वो होना बहुत ज़रूरी है। बस ये आज होने वाली बात को वहाँ के वहीं ख़त्म करके वहाँ के मसले को हल करके उन लोगों के अच्छे अंदाज में, अच्छे कॉम्प्रोमाइज़ में बात करने के लिए एक अच्छा मौका रहता। बस इस बात को जो है तो इसको कंटिन्यू करके इसको अभी कैसा भी मैडम साहिबा के सामने बात आई, ये बात को आप आगे बढ़ाते हुए और कभी भी आपको वक्त मिला मैडम साहिबा संगारेड्डी के अंदर कई कम्युनिटी से ABC के जैसा अब हमारे पास शेख ऐसे ही है, उसमें कई कम्युनिटीज वैसे ऑल कम्युनिटीज़ को बुला के आपको जब भी वक्त मिला ऐसे 1-2 बातें करने का मौका और हमारे से 1-2 बात आप सुनने का मौका आप लेते बोल के आप हमारे से और हमारा एडवाइस लेते बोल के बात रखते हुए एक बात करने का मेरे मौका दिया। आप तमाम लोगों का शुक्रिया अदा करते हुए खुदा ప్రెసిడెంట్ సెక్రటరీ కార్యదర్శి ఆ ప్రకారంగా మేము అందరికీ ఇచ్చి కార్యక్రమాలు చేస్తాము. అదే కాకుండా మీరు తీసుకునే నిర్ణయం అద్భుతమైన కార్యక్రమం ఇది. మీరు అన్నట్టు ఫ్యామిలీ ప్రాబ్లమ్సే కాకుండా ఇంకా ఫ్యామిలీలో రకరకాల సమస్యలు వచ్చి ఇబ్బందుల పాలై డబ్బులు లేకుండా కోర్టు చుట్టూ తిరిగి అప్పుల పాలై కూడా ఎన్నో మానేసి కూడా కృంగిపోయి కోర్టుకు పోతున్నా అని చెప్పి కొంతమంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఫ్యామిలీ మధ్యనే కూర్చొని, సంఘం మధ్యనే కూర్చొని, కులం మధ్యనే కూర్చొని గతంలో కొన్ని సంఘాలు
రచ్చబండాన్ని ఏర్పాటు చేసి ఆ మధ్యలో కూర్చొని వాళ్ళు పరిష్కారం చేసేవారు. కులం మధ్యనే పరిష్కారం చేస్తే వారికి మనకు అందరికీ మంచి శ్రేష్కరంగా ఒక మంచి కార్యక్రమం నిర్వహించినందుకు ముందుగా మీ అందరికీ మేము మా కులాల తరఫున మీ అందరికీ మరి అన్ని కార్యక్రమాలు అంటే సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్లో పెడుతున్నందుకు మరి ఇంకొక సమావేశం ఏర్పాటు చేస్తే అన్ని కుల సంఘాలను పిలిచేవాళ్ళం. అన్ని కుల సంఘాల్లో కూడా నానాలు కులాలు అమ్మ. ఇంకా అంటే ఒక కులంలో ఎస్సీ ఎస్టీ వర్గాల్లో కూడా అన్ని ఒక ఎస్సీ మాలతో పాటు ఇంకా అక్కడ కులాల ఉపకులాలు ఉన్నాయి. ఎస్టీలో కూడా అక్కడ బంజారా కులాలు ఉన్నాయి. ఇంకా లింగాయత్లో కూడా వాళ్ళ కూడా లింగాయత్ నుంచి బలిజ ఉంది. అక్కడ కులాలు 3 కులాలు 4 కులాలు కలిపి ఉన్నాయి. ఇట్లా అన్ని కులాలను పిలిచి అందరి సమస్య ముందు వచ్చి సమయం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు.